హాయ్ అందరికీ. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక 500 టాప్ బిజినెస్ మ్యాన్ల లిస్ట్ తీస్తే అందులో ఒకరిగా ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో ఉన్నాము. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన మీద 2 సార్లు ప్రభుత్వం ఈడీ దాడులు చేయించిన ₹1 కూడా అక్రమంగా సంపాదించారని నిరూపించలేకపోయాయి. ఈరోజు విశాఖ ఇండస్ట్రీ పేరుతో 1981 నుండి ఇప్పటివరకు బిజినెస్లో ఎక్కడ వెనక్కి పోకుండా నిలబడి రాజకీయాల్లో నిలబడుతూ కాకా వెంకటస్వామి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో వేల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి చదువులను అందిస్తూ ఉద్యోగాల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సహకారం అందిస్తూ విశాఖ ట్రస్ట్ పేరుతో ఎంతోమంది పేదలకు ఇండ్లు కట్టించడమే కాకుండా కొన్ని వేల మంది పేద రైతులకు ఉచితంగా బోర్వెల్స్ వేస్తూ ఎక్కడ కూడా ఆయన పేదరికం నుండి వచ్చాడా లేడా అనే విషయం పక్కన పట్టించుకోకుండా వచ్చిన వాళ్ళు సహాయం కోరితే కులము మతము రాజకీయము ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు మా పార్టీ అని కూడా చూడకుండా పేదరికం నుండి వచ్చి వాళ్ళకు అవసరం పడింది అని అంటే నేనున్నాను అని చెప్పేసి అన్నగా తండ్రిగా ఎన్నోసార్లు ఎంతోమందికి నిలబడి సహకారంగా ఆయన ఉంటున్నాడు. మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో అయినా చెన్నూరు నియోజకవర్గంలో అయినా ఆ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోకి వెళ్ళి మనం చూస్తే వినబడేటువంటి పేరు వివేక్ వెంకటస్వామి గారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ లాంటి వారు సైతం కాకా అని పిలిచేటువంటి పేరును సంపాదించుకున్నటువంటి కాకా వెంకటస్వామి గారి తనయుడు. మరి ఆయన కూడా ఈరోజు రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయనతో మనం ఉన్నాం. సార్ వెల్కమ్ టు. నమస్కారం. బాగున్నారా సార్? అంటే ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి సార్. ఇది నా పర్సనల్. రాజకీయాలు ప్లస్ బిజినెస్ కొన్ని బిజినెస్లు పెట్టి ఈరోజు చిన్న బిజినెస్ నడిపిస్తున్న వాళ్ళు చాలామంది టెన్షన్లు గురవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, కోపానికి వస్తూ ఉంటారు. మీరు బిజినెస్ను రన్ చేస్తూ ఉన్నారు 1981 నుండి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఇంతకుముందే ఎంపీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా కూడా ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా ఆ నవ్వు మాత్రం చెరిగిపోతలేదు. ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాడు అనేది మీద ఉన్నటువంటి ముద్ర కూడా చాలామంది ప్రజలకు వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో ఈరోజు రాజకీయ నాయకులు కొట్టేటువంటి పరిస్థితుల్లో కూడా పోతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా మాట్లాడుతారు. ఇటు ఎంప్లాయీస్తో అయినా అటు ప్రజలతో అయినా అనేది మీ మీద ఉన్నది. ఆ నవ్వు అది అంటే ఒక రకంగా అది ఫేక్ అనుకోవచ్చా, లేకపోతే అది దాని యొక్క సీక్రెట్ ఏంటి సార్? ఫస్ట్ ఎప్పుడు కూడా నవ్వు ఫేక్ ఎవరు కూడా నవ్వలేరు, అంతే. నిజంగా జెన్యూన్గా మనము ఇతర మనుషుల గురించి మంచి ఆలోచన, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మా నాన్నగారు అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మీరు బిజినెస్లో మంచి చేసినప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి వారు ఆ రోజులలో నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆలోచనతోనే చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. బోర్వెల్స్ అయినా స్కూల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండదు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫర్నిచర్ ఉంటుంది, టాయిలెట్స్ కట్టించడంలో, టీచర్స్ శాలరీస్ పే చేయడంలో, ఎక్కడైతే టీచర్స్ తక్కువ ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ ఆ రోజులలో వాళ్ళకు శాలరీస్ ఇవ్వడము, అంటే ఒక మంచి పని చేయాలని చెప్పి ఆ ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా వేరేల గురించి వారు ఈర్ష్యపడను. ఓకే, వేరేల గురించి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా పోతున్నారు అని ఎప్పుడు కూడా ఈర్ష్య ఉండదు. అందరూ కూడా మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆలోచనతో నేను ఎప్పుడు ముందుకు వెళ్తుంటాను. సో దట్ హెల్ప్స్ మీ అన్నమాట. ఓకే, టు బీ ఎంజాయింగ్ లైఫ్. నేను అన్నీ మాకు కూడా నేను కొంత మా ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చి వారికి ఏదో విషయంలో మాట్లాడాలని నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు మా డ్రైవర్ నాతో 40 years నుంచి పనిచేస్తున్నాడు. మా డ్రైవర్ అన్నాడు, సార్ నేను అన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నీకు సుమారు 200 క్లాస్మేట్స్ ఉంటారా సార్, ఇంతమంది నేను ఎప్పుడు కలుస్తూ ఉంటారంటే నేను అదే చెప్పాను, చాలా లక్కీ పర్సన్ నేను. స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా సంబంధాలు పెట్టుకొని ఎప్పుడు కూడా ఎవరిపైన ఏమీ మాట్లాడకుండా అన్నీ మంచిగా జరగాలని చెప్పి ఆలోచిస్తుంటానని చెప్పి
నాకు ప్రెషర్ ఉండదు. ప్రత్యేకంగా నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ దీంట్లో ఎప్పుడు కూడా వారు ఏది మంచిదో చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. సో నాకు ఈ ఛాలెంజెస్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందు వలన నేను ఏదున్నా కానీ సాధించే వరకైతే డెఫినెట్లీ కష్టపడి పనిచేస్తాను. సో నాకు కూడా అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా నాకు ఒక తాపత్రయం ఉంటుంది. అందు గురించి ఏ బిజినెస్ అయినా కానీ మీడియాలో వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. నేను అన్నీ మొత్తం ఎప్పుడు కూడా చూడను. జస్ట్ 10 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని దాని మీద వర్క్ చేస్తారు. ఎందుకంటే నేను మా నాన్నగారు నాకు ఆ రోజులలో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. నేను అబ్రాడ్ పోదాం అనుకున్నాను. లేదు ఇక్కడ ఉండి ఈ ఇండస్ట్రీ, ఎందుకంటే వారు ఆ రోజులలో హైదరాబాద్ ఆస్బెస్టస్లో ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే, మేనేజ్మెంట్తో గొడవ అయ్యి లేదు అప్పుడు ఛాలెంజ్ తీసుకున్నారు. నేను కూడా ఒక ఆస్బెస్టస్ ఫ్యాక్టరీ పెట్టి తీరుతా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటానని ప్రయత్నం చేసి లైసెన్స్ రావడం అప్పుడు ఆ రోజులలో చాలా డిఫికల్ట్గా ఉండే, కానీ లైసెన్స్ తీసుకొచ్చి సో నాకు కూడా అనిపించింది చలో ఇది ఒక సక్సెస్ చేయాలి అని చెప్పి కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే ఈ రోజుల్లో చాలామంది ₹1 సహాయం చేస్తేనే వాళ్ళ పేపర్లో ఎంచుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటారు. అది అలాంటిది ఇన్ని వేల మందికి మీరు సహాయం చేస్తున్నప్పుడు అది పూర్తిగా విశాఖ ట్రస్ట్ పేరునే ముందు పెట్టి మీ పేరు కూడా కనబడకుండా కొన్నిసార్లు అసలు మీ ఫోటో కానీ మీరు కానీ సహాయం చేస్తున్నట్టుగా తెలియకుండానే పని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాటికి సంబంధించిన విషయంలో మీ పేరు కానీ మీ ఫోటో కానీ కనబడకుండానే విశాఖ ట్రస్ట్ పేరు మాత్రమే కనబడుతూ ఉంటుంది. అంటే అంత సహాయం చేస్తున్నవారు పేరు కోసం ఆలోచన చేయకపోవడానికి కారణం అంటే కాకా గారు నింపినటువంటి భావజాలం అనుకోవచ్చా? 100% వారి ఇన్స్పిరేషన్ అనమాట. కాకా గారి ఇన్స్పిరేషన్. వారు కూడా ఎప్పుడు కూడా ఇట్లానే పనిచేసినారు. వారు మేము చిన్న ఉన్నప్పుడు చూసేవాళ్ళము. ఎప్పుడు కూడా బీద ప్రజలంటే వారు ఏ టైం వచ్చినా కానీ టైం ఇచ్చి వారికి సమయం ఇచ్చి హెల్ప్ చేసేవారు. ఎవరు ఎంత పెద్ద వారైనా కానీ ఫోన్ చేసి మా వాళ్ళు ఉన్నారా మీరు హెల్ప్ చేయాలని చెప్పి దబాయించి పని చేసుకునేవాళ్ళు. అంటే అది ఒక కల్చర్ అయిపోయింది మా ఇంట్లో కూడా. అందరూ కూడా నేను కూడా మా పిల్లలను కావాలని ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఇది కొనసాగాలి ఫ్యూచర్లో కూడా. ఏదేమైనా కానీ ఈ కార్యక్రమము ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. అంటే ఇది మా నాన్నగారు నేర్పించిన వాల్యూస్. అది డెఫినెట్లీ దీంతో యాక్చువల్లీ మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కార్యక్రమాలలో ఆ గుడ్ విల్, ప్రజల గుడ్ విల్ ఏదైతే వచ్చిందో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ చాలా పెద్ద విషయం. అది అదే ప్రజా ఆశీర్వాదం బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. ఎందుకంటే గుడ్ విల్ ఉన్నప్పుడే మనము ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందో అది ప్రజల వాళ్ళు చెప్పేది అవసరం లేదు. వాళ్ళ ప్రేమ ఏదైతే చూపిస్తారో వాళ్ళు వచ్చి సార్ నమస్కారం అని చెప్పినప్పుడు కూడా దాంట్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకు. సో ఇది ఇంకెక్కువ ఇన్స్పిరేషన్తో నేను ఎక్కువ పని చేయడానికి ముందుకు వెళ్తుంటాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాము అనే మాటలో మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి స్థిరపడి పోదాం అనుకున్నటువంటి టైంలో కాకా సార్ మిమ్మల్ని ఆపి మీకు సీరియస్ అయ్యిండు అని చెప్పేసి కూడా కొంతమంది మీ దగ్గర వాళ్ళు చెప్పారు. అంటే సీరియస్ అయింది నిజమేనా, మీరు అక్కడికి పోవద్దు ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటే మీరు ఆగిపోయారని కూడా తెలిసింది. ఇది అంటే ఎందుకు సీరియస్ అయ్యిండు సార్ మీ మీద? అంటే నాకేమో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడు యూఎస్ఏకి అప్లై చేసుకున్నారు, వీసా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా అనిపించింది వాళ్ళతో నేను కూడా పోయి యూఎస్ఏలో సెటిల్ అవుదామని చెప్పి ఆ రోజుల్లో ఆలోచన ఉండే. కానీ మా నాన్నగారు అన్నారు అప్పుడు లేదు నేను కష్టపడి లైసెన్స్ తీసుకొచ్చాను, అప్పుడు ఛాలెంజ్ ఇవి చెప్పినట్టు ఈ ఛాలెంజ్ తీసుకున్నాను, ఎవరైనా ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి దీనికి, నువ్వు ఉండి చేస్తే బాగుంటుందని చెప్పి వారు అన్నారు అప్పుడు ఆ రోజులలో. నువ్వు ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా చేస్తే 1000 మంది డాక్టర్లనే నువ్వు ఎంప్లాయ్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ చేయడానికి ఇండస్ట్రీ ఉంటే బాగుంటుందని చెప్పి
వారు నాకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. నేను కూడా వారి కష్టం ఏదైతే మా నాన్నగారికి కష్టం ఉండేనో ఈ లైసెన్స్ రావడము ఇది చూసి నాకు కూడా అనిపించింది ఇదొక ఛాలెంజ్. దీన్ని వారు ఏదైతే డ్రీమ్ ఉండేనో ఆ డ్రీమ్ని నెరవేర్చాలంటే ఎవరైనా ఒకరు చేయాలి. సో నాకు ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పి ఆ ఛాన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది దళిత నాయకులే చాలాసార్లు మీ మీద కామెంట్ చేస్తూ కాకా సార్ ఇచ్చినటువంటి కాకా వెంకటస్వామి గారు సంపాదించినటువంటి 1,000 కోట్ల ఆస్తులు ఈయనకు ఉన్నాయి, వాటితో ఈయన పెద్దోడు అయిపోయిండు, ఆ బిజినెస్లతో రోజు రాజ్యం వేయాలని చూస్తున్నాడు అని చాలామంది చాలా కామెంట్లు చేస్తున్నప్పటికీ నేను మీ గురించి తెలుసుకునే క్రమంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు కేవలం 5 లక్షల రూపాయలే మీకు ఆర్థిక సహాయం ఇస్తే వాటితోనే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారనే విషయం తెలిసింది. ఇందులో ఏది నిజం? నిజంగా మీకు సార్ సంపాదించిన ఆస్తులే మీరు చూసుకొని బిజినెస్ పెట్టారా, లేదంటే మీ సొంత శక్తితోని 5 లక్షలని సహాయంగా తీసుకొని ముందుకెళ్ళారా? ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు, మంత్రి పదవులు చేశారు. ఎప్పుడన్నా ఏదన్నా స్కాండల్ చూసారా? లేదు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాకా గారు ఈ నిర్ణయం వలన ఎలిగేషన్స్ ఉన్నాయి, వారిపైన తీవ్ర చార్జెస్ ఉన్న ఆరోపణలు ఉన్నాయని ఎక్కడ కూడా మీరు వినలేదు. వారు ఎప్పుడు కూడా ఇదే ఆలోచించి పనిచేశారు. నేను నీతి నిజాయితీగా పనిచేస్తాను, మంచి పేరు సంపాదించుకుంటాను. నేను అది చూసినాను ఆ విలువ. నేను 1983లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజులలో నేను పోయి పర్మిషన్స్ కోసము స్టేట్ గవర్నమెంట్లో అప్లై చేయడము ఇవన్నీ వెళ్ళినప్పుడు ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో, నార్మలీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఆ వ్యతిరేకత ఎక్కడ నేను చూడలేదు. ఎందుకంటే మా ఫాదర్ వలన గుడ్ విల్ ఒకటి సంపాదించారు. ఆ గుడ్ విల్తోనే నేను వర్కౌట్ చేసుకొని నేను కష్టపడి ఆ 5 lakhs మళ్ళీ నాకు ఢిల్లీ నుంచి ఒక రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ అని నాకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 7.5 lakhs ఆ రోజులలో ఇవ్వడం జరిగింది. అంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఆ 7.5 lakhsని కంట్రీ వైడ్ బిఫోర్ టైం నేను రీపే చేయడం జరిగింది. సూపర్. మా బిజినెస్ మంచిగా నడిచింది, డివిడెండ్స్ మొదలే డిక్లేర్ చేశాము. సో నేను ఆ రోజుల నుంచి కూడా నేను నా సంస్థ ద్వారా దీని ఒక పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్గా గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ నాకు ఆ రోజులలో కేవీకే రాజు గారు, నాగార్జున ఫర్టిలైజర్స్, వారు మా ఫాదర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు మెంటార్ చేయమని చెప్పారు. వారు మెంటార్ చేశారు. నేను చాలా నేర్చుకున్నాను వారి దగ్గర నుంచి. ప్లస్ నాకు 2 advantages. మా నాన్నగారు ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే, సో వారికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండస్ట్రీ ఎట్లా సర్కమ్స్టాన్సెస్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను వింటూ ఉండి నేను వారి బ్లెస్సింగ్స్తోని ఐ వాజ్ ఏబుల్ టు గ్రో అప్ అన్నమాట. ఇప్పుడు కూడా మా నాన్నగారు పాలిటిక్స్ని బిజినెస్లో తేలేదు, ఫ్యామిలీలో తేలేదు, పాలిటిక్సే చేశారు. అందు గురించి ఈరోజు మంచి పేరు ఉందంటే వారు ఫౌండేషన్ ఏదైతే లే చేశారో అదే ఉంది. నేను ఇక్కడ ఇప్పటి వరకు నా సొంతంగా బిజినెస్ చేస్తూ మేము హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మా సంస్థకి ఎందుకు వచ్చిందంటే ఒక డిసిప్లిన్గా పనిచేసినాం. 1 day కూడా ఇప్పటి వరకు మేము లోన్స్ రీపేమెంట్లో డిఫాల్ట్ కాలేదు, ఇంట్రెస్ట్ రీపేమెంట్లో డిఫాల్ట్ కాలేదు, షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్లో అన్ని సంవత్సరాలు ఎక్సెప్ట్ 1 year మేము ఇవ్వలేదు. అంటే అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా పనిచేసినాం. కోవిడ్ టైంలో కూడా మా సంస్థలో మా ఎంప్లాయీస్కి అందరికీ శాలరీస్ ఆన్ టైం, ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అన్ని సెక్షన్స్కి హ్యాపీ చేసి మేము పనిచేసి దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విశాఖ అనమాట. మా కల్చరే వేరేగా ఉంది. మేము పని తీసుకుంటాం, అందరితో కష్టపడి అందరు కూడా పని చేయాల్సి వస్తుంది, కానీ ఫ్రీడమ్ కూడా ఉంది వారికి నచ్చకుంటే చెప్పడానికి, సజెషన్స్ ఇవ్వడానికి. సో దట్ కొలాబరేటివ్ మేనేజ్మెంట్ ద్వారానే మేము ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు ఈరోజు కూడా నాకు మీద 2 times ఈడీ తెలంగాణ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారని చెప్పి నా పైన అప్పుడు ఈడీ రేడ్ అయింది. మొన్న ఎలక్షన్లలో కూడా నా పైన ఈడీ రేడ్ అయింది, కానీ ఎవరు ఏం కూడా నిరూపించలేదు. అన్నీ ఇప్పుడు కూడా అలిగేషన్సే ఉన్నాయి. ఎక్కడ కూడా నాకు కూడా అదే దమ్మున్నదనమాట. ఓకే, నేను నీతి నిజాయితీగా పనిచేస్తాను,
ఇవన్నీ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా నాకు తెలుసు నా పైన చాలా హర్డిల్స్ వస్తాయని తెలుసు. కానీ నాకు ఒకటే ఒక ధైర్యము, ఒక పొగరు అనుకోవచ్చు, నాకు ఎవడు ఏం చేయలేడు అని చెప్పి నాకు ఆ ఆలోచనతోనే నేను పని చేస్తూ వచ్చాను. మా ఫ్యాక్టరీ పటంచెరు ఫ్యాక్టరీ బంద్ చేసిన, మాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ రెవెన్యూ కేసీఆర్ మాకు ఇవ్వకుండా మాకు ఏదైతే అన్యాయం చేసినాడో చేసినప్పటికీ కూడా నాకు తెలుసు ఇట్లా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఏదైతే వెనక్కి తీసుకువెళ్తున్నాడో దీన్ని వ్యతిరేకంగా పోరాడాలి. ఈ రాష్ట్రానికి ఆయన ఏదైతే అభివృద్ధిలో, కరప్షన్లో టాప్ తెలంగాణ రాష్ట్రం అయింది ఆ రోజులలో, వారి వ్యతిరేకంగా కొట్లాడాలి. నాకు ఇబ్బందులు ఉంటాయి కానీ కొనసాగిస్తుందని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఫ్యాక్టరీ పటంచెరు ఫ్యాక్టరీ క్లోజ్ చేసినారు, మా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు, కానీ స్టిల్ వి ఫాట్. ఆయన గద్దె దించే వరకు కొట్లాడినాము. గద్దె దించిన తర్వాత సాటిస్ఫాక్షన్. అంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నారు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు, పొన్నం ప్రభాకర్ గారు కానీ మీరు కానీ కరీంనగర్ పెద్దపల్లి ఎంపీలుగా ఉండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రం మాకు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో గొడవ చేసినటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారికి గౌరవ సలహాదారులుగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మీరు ఉన్న పలంగా ఎందుకు, అంటే మీ మీద కక్ష కడుతున్నారని మీరు ముందే గ్రహించారా, లేదంటే ఇంకేమన్నా రాజకీయ కుట్రల వల్ల ఆ పార్టీలో బయటికి రావాల్సి వచ్చిందా, అసలు ఏం జరిగింది? అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఈ లాస్ట్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో రాజకీయాల్లో వాడుకొని మళ్ళీ వదిలేస్తారు, మర్చిపోతారు, వాడుకుంటారు. ఇవాళ పని ఉంది, వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. దాని తర్వాత వారికి ఏం అడ్వాంటేజ్ ఉంటుందో, వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళు అదే చేస్తారు. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఓకే. సో దీంట్లో ఆ రోజుల్లో నాకు అనిపించింది లేదు కావాలని, ఎందుకంటే నేను కొద్దిగా ఇండిపెండెంట్, అన్నిట్లో కూడా నా ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉంటుంది. నేను ఏదైనా నచ్చదేమో అనుకోండి, నేను ముఖం పైన చెప్పేస్తాను. నేను ఎక్కడ కూడా వెనక్కి పోను. ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి నాకు ఆ భయం లేదు. మా నాన్నగారు అది ఆయన కూడా అలానే ఉండేవారు, మొండిగా నిలబడి కొట్లాడేవారు. సో వారి దగ్గర నుంచి రావడం జరిగింది. సో నేను కూడా నా పరిధిలో నేను ఉంటాను. నాకు ఎవరు కూడా హరాస్ చేసి నన్ను కట్టుపడటానికి ప్రయత్నం చేస్తే అది కొనసాగు. ఈ రేడ్స్, ఈడీ రేడ్స్ నాకు పైన రావడము, కానీ నాకు ఎక్కడ కూడా నేను కేర్ చేయలేదు. ఎందుకంటే ఐ నో నేను నీతి నిజాయితీగా చేస్తున్నాను, ఎవ్వరు ఏమి చేసుకోలేరని చెప్పి నాకు ఆ అరగన్స్ ఉందన్నమాట. సో నేను ఎవరిని భయపడను, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను. అంటే ఎందుకు అంటే హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవడం కోసం ప్రధాన పాత్ర పోషించడం, మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ప్రధాన పాత్ర పోషించడం, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ను గద్దెదించడం కోసం కాంగ్రెస్ ఎంత కష్టపడడం, మీరు కూడా చాలామంది ఎమ్మెల్యేలకు అండదండగా ఉండాలనే విషయం బహిర్గతమైంది. అంటే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక ప్రధాన పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంత కష్టపడ్డాయో కాంగ్రెస్ని గద్దెదించడం కోసం, మీరు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మర్చిపోయారు. అక్కడ కూడా నేను కీలకమైన పాత్ర వేశాను. ఐ వాజ్ ద జాయింట్ కన్వీనరు క్యాంపెయిన్ కమిటీకి. అప్పుడు కూడా అన్ని స్ట్రాటజీ వైజ్, ఫైనాన్షియల్ సపోర్ట్ వైజ్, మీడియా సపోర్ట్ వైజ్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఇవన్నిట్లో కూడా ఐ హ్యాడ్ అ రోల్ టు ప్లే. అదే ఏదో లోపల ఎందుకంటే ఆ రోజులలో కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రానికి తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల రాష్ట్రం ఉంటుందని చెప్పి మమ్మల్ని అందరినీ మభ్య పెట్టడం జరిగింది. దాని తర్వాత దాన్ని కేవలం కుటుంబ పార్టీ చేయడము, కేవలం వారి కుటుంబ సభ్యులు వాళ్ళే అన్ని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడము, ఇతర వారు మంచిగా కొద్దిగా ఇండిపెండెంట్గా అవుతున్నారు అనుకోండి, లైక్ మీ, వాళ్ళని కట్ చేసేయడము. అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందువలన నేను వారి వ్యతిరేకంగా
పోవాల్సింది. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. మనం కూడా, ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ నాకు అనిపించింది రాష్ట్రం కోసం కొట్లాడాలి, ప్రజల కోసం కొట్లాడాలని చెప్పి కొట్లాడడం జరిగింది. 1994లో నిజాం కాలేజీలో అంటే ఇందిరాగాంధీ లాంటి ప్రధాన, అంటే ఆనాడు ఉన్నటువంటి లీడర్లలో ఇందిరాగాంధీ గారు పెద్ద లీడరు. అలాంటి వారు కూడా తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చంటే అందరినీ పేరు పెట్టి పిలిచిన వెంకటస్వామి గారిని మాత్రం కాకా అని పిలిచేవారు అని చెప్పేసి చాలామంది తెలుస్తూ ఉంటారు. కాకా గారి రాజకీయాలు ఇక్కడ పెరిగిపోతూ ఉన్నాయి, ఒకవేళ దళిత ముఖ్యమంత్రి అనే పేరు వస్తుందేమో, ఇవన్నీ జరుగుతున్నాయి అనే క్రమంలో 1994లో కాకా గారికి వ్యతిరేకంగానే ఒక మీటింగ్ జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అసలు ఆ విషయంలో ఏం జరిగింది? నిజంగా ఒకవేళ దళిత ముఖ్యమంత్రి ఏమైనా ఆలోచన ప్రభుత్వం అప్పుడు చేసిందా? ఇందిరాగాంధీ గారు ఏమైనా ప్రకటించారా? ఏం రాజకీయాలు జరిగినాయి? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా సభ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి? అంటే 1994లో అప్పుడు మా నాన్నగారి పేరు వచ్చింది, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి చర్చలో చాలా ఉండింది. చాలామంది మాకు కూడా ఇండికేషన్ వచ్చింది అవుతారని చెప్పి. కానీ ఎప్పుడు కూడా ఈ కుట్రలు ఉంటాయి. దళిత ముఖ్యమంత్రి కావాలనుకుంటే చాలామంది కుట్ర వేస్తుంటారు. మీరు చూసినారు, మొన్న కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తర్వాత దాని గురించి మర్చిపోయినాడు. లేదు, మా రాష్ట్రానికి కొత్త రాష్ట్రం అయినప్పుడు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పి ఆయన ప్రజలు నన్నే కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన సొంత లాభాలు ఆయన చేసుకున్నాడు. కానీ ప్రజలకి ఏం చేయలేదు. అప్పుడు కూడా అదే. అంటే దాని తర్వాత, ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు కూడా ఈ ఎస్సీస్లో ఈ మాల మాదిగా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు చూడలేదు కూడా. ఎందుకంటే వారు 65,000 హౌస్ ప్లాట్స్ అందరికీ ఇచ్చినప్పుడు కూడా మాల మాదిగా మా ఇంట్లో అసలు చర్చనే ఉండకపోయింది. గుడిచెల వెంకటస్వామి తప్ప ఇప్పుడు వారు ఉద్యోగాలు కల్పించారు, 30,000-40,000 మందికి ఫ్రీగా ఉద్యోగాలు కల్పించారు. అప్పుడు కూడా అడగలేదు. మేము అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తాం, దాంట్లో కూడా అందరూకి అడ్మిషన్ ఫ్రీ ఉంది. ఇది కేవలము ఎస్సీస్. వారు కూడా చాలామంది నాకు చెప్పారు. సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు, వారు అన్నారు, సార్ నాకు నిజంగా మీ నాన్నగారిని మెచ్చుకోవాలి, నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు నన్ను అడగలేదు ఎవరు ఏంటి, అరే మా ఎస్సీ పిల్లగాడేరా అని చెప్పి సైన్ చేసినాడు. అంటే ఎప్పుడు కూడా ఎస్సీస్కి మంచిగా చేయాలి, వారికి ఎట్లా వారికి ప్రోత్సహించాలని చెప్పి మా నాన్నగారు ఆలోచించేవారు. మేము అదే చూసాము. మేము కూడా ఇప్పుడు కూడా అడ్మిషన్స్ మా ఫ్యాక్టరీలలో కూడా ఎప్పుడు కూడా అడగమన్నమాట, ఇంతమంది ఎస్ఐస్ని తీసుకుంటుందా లేదా. నేను ఒక రూల్ పెట్టుకున్నాను, మినిమం 20% రిక్రూట్మెంట్ ఎస్సీస్ ఉండాలని చెప్పి. మా సంస్థలు అన్ని చోట్ల కూడా మినిమం 20% ఎస్సీస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఇది కేవలము వారి ఏదైతే కల్చర్ ఉంటుందో ఇది, దీన్ని అందరినీ హెల్ప్ చేయాలి, ఆలోచించొద్దు దీని గురించి అని. కానీ మన నాన్నగారి స్ట్రెంగ్త్ని, ఇదేదైతే కంబైన్డ్ ఎస్సీస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ని డివైడ్ చేయడానికి అప్పుడు ఆ కుట్రలు వేయడం జరిగింది. ఆ కుట్రల వల్లనే ఈ కేటగరైజేషను ఇవన్నీ కూడా ఎస్సీస్ని డివైడ్ చేస్తే, ఎస్సీస్ ఏదైతే 15-20% వరకు ఉంటారో వీళ్ళు ఒక తాటిపైన ఎందుకు ఉండాలి, వీళ్ళను డివైడ్ చేయాలని చెప్పి ఆ రోజులలో ఏదైతే సీడ్ వేశారో, కుట్రలు జరిగినాయో ఈరోజు మనం చూస్తున్నాం. స్ప్లిట్ అయిపోయింది కమ్యూనిటీ. ఎవరు ఏది అనుకున్నా కానీ ఆల్రెడీ స్ప్లిట్ కావడం జరిగింది. ఈ స్ప్లిట్ కావడంలో నష్టపోయింది దళితులే. ఎందుకంటే ఇప్పుడు పోయి ప్రభుత్వం నుంచి మనం కొట్లాడాలనుకోండి, లేదు మా దళితులను కూడా మంచి పోస్టింగ్లు ఇవ్వాలి, మా దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలి, మాకు దళితులకు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏదైతే దళితులకు హరాస్మెంట్ జరుగుతుందో వాళ్ళ కోసం పోయి కొట్లాడాలి. ఇవన్నీ ఇష్యూస్ మొదలు ఉండే. మా నాన్నగారి టైంలో ఇవన్నీ ఇష్యూస్ ఉండే. మా నాన్నగారు అప్పుడు కొట్లాడి 4 ఐఏఎస్ ఆఫీసర్సు, 4 ఐపీఎస్ ఆఫీసర్స్ని, కలెక్టర్సు, ఎస్పీస్ వేయాలని చెప్పి చెన్నారెడ్డి గారితో కొట్లాడి వేయించినారు. అప్పుడు ఏమి ఎలాంటి ఆలోచించలేదు, మాలనా మాదిగానా అని ఆలోచించలేదు.
అప్పుడు చంద్రయ్య గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్, ఒకటేమంటే అప్పుడు చంద్రయ్య గారు మాదిగన్ వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ చేయడం జరిగింది 1980s. అంటే ఇలాంటి ఈ డివిజన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ దీంట్లో పడిపోయినారు అందరూ. ఇది ఒక కుట్ర అన్నమాట. ఈ కాస్ట్ని ఇంత పెద్ద కాస్ట్ ఉన్న కులంని ఎట్లా డివైడ్ చేస్తే, డివైడ్ అండ్ రూల్ ఏదైతే బ్రిటిష్ పాలసీ ఉందో అది సక్సెస్ అయినారు. నేను ఒప్పుకోవాలి, వీఆర్ ద లూజర్స్, దే ఆర్ ద విన్నర్స్. ఎందుకంటే డివిజన్ అయిపోయింది. నేను ఇప్పుడు కూడా మొన్న మేము మాల సింహ గర్జన పెట్టినప్పుడు మేము కేవలము మాలల ఆత్మగౌరవం కోసం చేస్తున్నాం. మేము ఇప్పటివరకు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోలేదు మాలలు. కానీ చాలా చోట్ల కూడా నేను చూసింది ఏంటంటే మాలలకు సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే గౌరవం తగ్గాలో అది కనబడలేదు నాకు. అందు గురించి నేను ఈ మాల సింహ గర్జన పెట్టడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ మాలాస్ కోసం. మేము కూడా సెకండ్ లార్జెస్ట్ కాస్ట్, మాకు కూడా గౌరవించాలి, మా రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, మా ఇంట్రెస్ట్ కూడా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది ఉంది, మీరు దీంట్లో చూసుకోవాలని చెప్పి మేము ఎవరి పైన విమర్శించలేదు. చాలామంది వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఇది ఏఐసిసి రెజల్యూషన్ వ్యతిరేకంగా చేస్తున్నాడు వివేక్ని సస్పెండ్ చేయాలి. అయితే నేను మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినాను, ఏమయ్యా నేను ఎక్కడైనా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినానా, ఎవరు వ్యతిరేకంగా ఇచ్చినానా స్టేట్మెంట్? మేము రెడ్డీస్ పెట్టుకుంటున్నారు, కమ్మాస్ పెట్టుకుంటున్నారు, బ్రాహ్మిన్స్ పెట్టుకుంటున్నారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అట్లానే మేము కూడా పెట్టుకుంటున్నాము. మేము పెట్టుకున్నప్పుడు ఇంత క్రిటిసిజం ఎందుకు, ఇంత చర్చ ఎందుకు? మేము ఒక్కసారి మీటింగ్ పెట్టుకుంటే ఇన్ని చర్చలు, ఇన్ని కుట్రాలు ఎందుకని చెప్పి నేను కూడా చాలామందిని ప్రశ్నించడం జరిగింది. హైకమాండ్ కూడా అర్థం చేసుకుంది, రైట్, వివేక్ కేవలం జాతి కోసం కొట్లాడుతున్నాడు, జాతి పౌరుషం కోసం కొట్లాడుతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఎవరు అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎవరు వ్యతిరేకంగా. నేను నా స్ట్రెంగ్త్ ఏముందంటే మా కమ్యూనిటీని ఒక్కటి చేయాలి, మా కమ్యూనిటీని ఒకటి చేసి వాళ్ళు కూడా వారికి కూడా ఏదైతే ప్రాధాన్యత కల్పించాలో ఆ ప్రాధాన్యత కల్పించే వరకు నేను డెఫినెట్లీ మాలాల కోసం కొట్లాడతాను. అంటే మొన్న జరిగినటువంటి మాలల సింహగర్జన సభ ఏదైతే ఉందో ఆ మాలల సింహగర్జన సభ అనేది మొత్తం ఫండింగ్ మీరే చేసి దాన్ని కేవలం ఒక వర్గానికి వ్యతిరేకంగా, వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న దానికి వ్యతిరేకంగానే మా శక్తిని చూపించడం కోసమే. రెండవది మీ మీద ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించడం కోసం, వ్యతిరేకించే వాళ్ళకి భయాన్ని చూపించడం కోసం మాత్రమే చేశారు. 3 పదవులు తెలంగాణలో రెడ్ల కూడా లేవు, కానీ వీళ్ళ ఇంట్లో ఒకటే కుటుంబానికి 3 పదవులు ఉన్నాయనే కామెంట్ ఏదైతే ఉందో వాటిని సీరియస్ తీసుకోవడం వల్లనే మీరు మీ పర్సనల్ కోసమే దాన్ని వాడుకున్నారనే ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి. మరి ఒక్క క్వశ్చన్లో 3 క్వశ్చన్లు అడిగితే ఎట్లా? ఒక క్వశ్చన్ అడగాలి కానీ 3 క్వశ్చన్లు అడిగితే ఎట్లా? ఫస్ట్ క్వశ్చన్, మీ ఫస్ట్ క్వశ్చన్లో ఈ మాల సింహ గర్జన ఏదైతే ఉందో ఇది ఎట్లా పుట్టింది? ఇది నేను ఏం పెద్ద గొప్ప పని చేసేది అవసరం లేకుండే. ఎందుకంటే ఏదైతే మాలను తిడుతున్నారో, ఏదైతే మాలను కించపరుస్తున్నారో, మాలను అనుకున్నారు అరే ఏంటిది, మేము ఎక్కడ కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఈ దేనికి కేటగరైజేషన్ గురించి మాట్లాడలేదు, మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, మమ్మల్ని ఎందుకు మనవాదులు అంటున్నారు, మమ్మల్ని ఎందుకు స్మగ్లర్లు అంటున్నారు అని ఆ ఆవేదన అందరు మాలలో వచ్చింది. మీరు ఒక విషయం గమనించాలి, ఏదైతే మాల సింహ గర్జన అయిందో లార్జెస్ట్ సింగిల్ కాస్ట్ మీటింగ్ కంట్రీలో, అంత పెద్ద మీటింగు, దే వాజ్ నో నాన్ మాలా, అందరు మాలాసే ఉండే ఆ మీటింగ్లో. మీరు చూస్తున్నారు పరేడ్ గ్రౌండ్స్ ఫస్ట్ టైం ఫుల్ అయింది, తర్వాత 40% క్రౌడ్ ఎక్స్ట్రా బయట ఉండే, ట్రాఫిక్ జామ్ అంతే. ఎందుకు అయిందంటే కేవలం దీంట్లో నా పని చేసేది ఎక్కువ ఏం రోల్ లేకుండే. యాక్చువల్లీ మమ్మల్ని తిట్టడంలో మాలా కమ్యూనిటీలో కూడా ఒక జోష్ వచ్చేసింది. వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఇదేంటిది అన్యాయము, మా మీద ఎందుకు తిడుతున్నారు, అందరితో తిట్టిపిస్తున్నారు. ఇప్పుడు అవి ఎందుకు తిట్టిపిస్తున్నారు? మేమైతే ఏం వ్యతిరేకంగా చేయలేదు, మేము కూడా అంటున్నాము న్యాయంగా ఏది ఉన్నదో, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏమున్నదో. రాహుల్ గాంధీ గారు అన్నారు కులగణన చేయాలి, పాపులేషన్ బేస్డ్ చేయాలి, మేము అదే అడుగుతున్నాము. కులగణన చేయండి, పాపులేషన్ బేస్డ్ ఏదైతే ఉందో రిజర్వేషన్స్ పెంచండి, అందరికీ చేయండి. అందరు రిజర్వేషన్స్ పెంచిన తర్వాత అందరికీ సామాన్యంగా వస్తుంది. కులగణన చేసినప్పుడు ఎంత నిజంగా ఎవరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో
మేము 80%, 90% ఉన్నారు, మాలలు కేవలం 10% ఉన్నారు అనేది అయితే చెప్పుకుంటున్నారు, తెలిసిపోతుంది. మేము మాకు తెలుసు, మేము ఎక్కువ పని చేసేది అవసరం లేకుండే వాళ్ళే సొంతంగా నిజంగా మేము నాగర్ కర్నూలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు 4 o'clock స్టార్ట్ చేసి 9 o'clock మీటింగ్ అయింది. అక్కడ అందరూ ప్రజలు, మహిళలు కూడా పిల్లల్ని తీసుకొని రావడము, వాళ్ళే ఏ పొలిటికల్ మీటింగ్ కూడా ఇట్లా జరగలేదు. ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా లేచి లేట్ అవుతుందని చెప్పి పోలేదు. బాలసింహ గర్జన మీటింగ్లో కూడా 2 గంటలకు స్టార్ట్ చేస్తే 7:30, 8 గంటలకు కంప్లీట్ అయింది. ఎవ్వరు కూడా లేచి పోలేదు. ఇంత పెద్ద వర్షం అయినప్పుడు కూడా పోలేదు. అంటే వాళ్ళు కమ్యూనిటీ, మా కమ్యూనిటీ గురించి మేము మా సత్తా మేము చూపించుకుంటాము, మమ్మల్ని అందరూ కించపరుస్తున్నారని చెప్పి ఆ ఆవేదన ఎక్కువైంది మాలలో. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏ మాలా మీటింగ్ ఉన్నా కానీ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వారికి కూడా అనిపించింది, అరే మేము ముసుగేసుకొని ఇంట్లో కూర్చుంటే మమ్మల్ని అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇంకా ఇది కొనసాగదు, మనం కూడా మన సత్తా చూపించుకుందామని చెప్పి అందరు కూడా, నేను అదే అప్పీల్ చేస్తున్నాను అందరు పొలిటికల్ పార్టీస్కి, ఇతర కమ్యూనిటీ కాస్ట్ వాళ్ళందరికీ కూడా, మాలలు ఆర్ 2nd largest కాస్ట్ ఇన్ తెలంగాణ, హైయెస్ట్ కాస్ట్ ఇన్ ఆంధ్ర. వీళ్ళు అన్నెసెసరీ వీళ్ళను రెచ్చగొట్టకండి, వీళ్ళు ఎవరు వ్యతిరేకంగా చేయట్లేదు. ఎక్కడన్నా కూడా మీరు చూసుకున్నా కానీ ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు. ఎప్పుడు కూడా అందరితో కలిసి మెలిసి ముందుకు వెళ్ళే ఆలోచనలోనే ఉంటారు మాలాస్, కానీ ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించి ముందుకు పోరు. కొందరు నేను చూస్తున్నాను, నిజంగానే ఆశ్చర్యపడ ఏంటంటే 1st August నాడు ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో, ఎవరు కూడా నిర్ణయం ఇచ్చిన తర్వాత ఇవన్నీ తమాషాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నిర్ణయం అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ అవుతుంది, ఏది కరెక్టో ఇంప్లిమెంటేషన్ దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ కావాలి. ఇప్పుడు దీంట్లో రాజకీయం ఎందుకు చేస్తున్నారు, దీంట్లో క్లియర్గా కనబడుతుంది. ఈ బీజేపీ హస్తం ఉన్నట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా ఉండి ఒక కాస్ట్ మీటింగ్ ఎలక్షన్ ముందు పెట్టడము చాలా ఆశ్చర్యపడిపోయినారు చాలామంది. అది కూడా ఆ మీటింగ్ కూడా అందరు కలిసి వచ్చారు. దాన్ని మాదిగల మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు, కానీ అందరు కలిసి వచ్చారు. కాస్ట్ మీటింగ్ మీదని మీరు అంటున్నారు, కానీ విశ్వరూప మహాసభ అది కూడా క్యాస్ట్ మీటింగ్ అని మీరు అంటున్నారు. క్యాస్ట్ మీటింగ్కి మందకు మోడీ గారు వచ్చారని, అంటే మళ్ళీ అందరు వచ్చారు అంటున్నారు. ప్లస్ మోడీ అదే చెప్తున్నాను, మోడీ దాన్ని కలర్ వాడు ఆయన ఇంటెన్షను మాదిగలను ఎక్స్పోజ్ నేను మీతో ఉన్నానని చెప్పుకోవడానికి చెప్తున్నారు, కానీ ఇట్ వాజ్ అ పొలిటికల్ మీటింగ్. ఓకే, పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చినారు కదా, మా మీటింగ్లో అట్లా లేకుండే. ఓకే, జస్ట్ మాలాస్ అందరు ఎవరు మాలా ఉంటేనో వాళ్ళు ఇన్వైటెడ్, వాళ్ళు రావాలని. అందుగురించి ఆ మీటింగ్లో మేము ఇతర కాస్ట్ వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. కేవలము ఎవరైతే మాలాస్ ఉన్నారో వాళ్ళే ఆ మీటింగ్ రావడము, అరే మనమందరం కలిసి ఉండాలి, మనల్ని అందరూ కూడా ఏదైతే విమర్శిస్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు, మన సత్తా చూపించుకోవాలని చెప్పి మేము ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగానే మాలకుల సోదరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మీటింగు చాలామంది నాకు తర్వాత కూడా చెప్పినారు, అప్రిషియేట్ చేసినారు, అరే మీరు ఇంత మంచిగా మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు, ఎక్కడ కూడా స్టేజ్ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కూడా ప్రజలందరూ ఎవరైతే వచ్చారో మీటింగ్లో బయటికి పోకుండా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారని చెప్పి చెప్పారు. అంటే నాకు కూడా అది ఒక మంచి ఇండికేషన్ అన్నమాట. సార్ మేమందరం కూడా మీతో ఉన్నాము, మేమందరం కూడా మన కోసం మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి, మన జాతిని కాపాడుకోవాలని చెప్పి కూడా వీ వేర్ ఆల్ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ దట్ స్పేస్ అన్నమాట. సో మేమే ఒకటే చెప్తున్నాము, ఆ రోజు మీటింగ్లో కూడా మేము కేటగరైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడలేదు, మేము ఇంతే అన్నాము, అరే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి, దాంట్లో మీరు రాష్ట్రాలకు ఛాన్స్ ఇచ్చారు చేసుకోమని, కానీ సెంట్రల్ గవర్నమెంట్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉన్నాయా? అన్నీ అవుట్సోర్సింగ్లో పోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఆలోచించాలి కదా. మొన్న కాంచా అల్లయ్య గారు కూడా మంచిగా చెప్పారు, అరే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఆ రోజులలో వచ్చిందో దాన్ని ఎవరు అమెండ్ చేయొచ్చు, కేవలం పార్లమెంట్ అమెండ్ చేయాలి. నిజంగానే
ఈ డిసిషన్ ఇంప్లిమెంట్ కావాలంటే ఢిల్లీలో కూర్చోవాలి, మోడీ గారు చెప్పాలి, అరే మీరే చెప్పినారు మీటింగ్లో మేము సబ్ కేటగరైజేషన్ చేద్దామని, పార్లమెంట్లో బిల్లు పెట్టండి, సెన్సస్ చేసి ఎవరు ఎంత ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఒక అంశము ఎవరు మాట్లాడతలేరు, ఎంపరికల్ డేటాతోని మీరు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్. సో దీంట్లో ఏముంది ఎంపరికల్ డేటాలో, ఈ మీరు ఆ 540 పేజీల జడ్జ్మెంట్ మీరు చదువుకుంటే ఎక్కడ కూడా కుల వివక్ష గురించి మాట్లాడలేదు. కానీ కులం మీద, షెడ్యూల్ కాస్ట్ మీద ఎన్ని విమర్శలు చేయాలనో ఆ జడ్జ్మెంట్లో అన్ని విమర్శలు ఉన్నాయి. ఇవి ఎస్సీస్కి రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ వస్తారు అంటే నాకు అనిపించింది ఒక ఫౌండేషన్ లే చేస్తున్నారు. ఓకే, రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్. ఎందుకంటే చంద్రచూడ్ ఒక పేష్వా. మీరు చూసుకుంటే అప్పుడు కోరేగాంలో దళితులు ఎప్పుడైతే కొట్లాడినారో ఆ పేష్వా వ్యతిరేకంగా కొట్లాడినారు, పేష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకం జరిగింది. సో మిస్టర్ చంద్రచూడ్ అది మనసులో పెట్టుకొని ఆయన చాలా స్టడీ చేసినారు అన్నారు, పేష్వాస్ మీద దళిత్స్ మీద చేసినారు. సో ఆయన ఒక కక్షతోని ఈ జడ్జ్మెంట్ ఇప్పించినట్టున్నది. ఎవరు కూడా దాని గురించి మాట్లాడతలేరు, కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. ఓకే, నేను మొన్న నాకు కూడా తెలియదు, మా స్నేహితులందరూ కూడా గోరేగాం ఉన్నది సార్ పోదాం మనము మీటింగ్ అని చెప్పినప్పుడు నేను కూడా అప్పుడు చదివినా. నేను చదివితే ఇది తెలిసింది. అంటే వాళ్ళ పర్సనల్ అనిమాసిటీస్ ఏదైతే ఉందో జడ్జెస్ అవన్నీ కూడా ఈ జడ్జ్మెంట్లో రావడం జరిగింది. మేము ఇంతే అంటున్నాము, అరే దీన్ని సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఎంపరికల్ డేటా ఉందో, మీరు దేని ఎంపరికల్ డేటా అయింది, పాపులేషన్ ఒకటి, ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, సీట్స్ ఎంతమందికి వచ్చాయి, స్కీమ్స్లో ఎంతమందికి వచ్చారు, ఇదంతా ఒఫీషియల్ ఫిగర్స్. ఇవన్నీ ఒఫీషియల్ ఫిగర్స్ తీసుకొని ఒక నిర్ణయం తీసుకునేది అవసరం ఉన్నది. సెన్సస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేయాలి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తలేరు, ఖాళీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంటే మమ్మల్ని తిట్టి వాళ్ళు లీడర్లు కావాలనుకొని టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవటానికి నన్నే తిడుతున్నారు అన్ని చోట్ల. వివేక్ ఇది అది అని నన్ను తిడుతున్నారు. అరే నన్నెందుకు తిడుతున్నారండి మీరు? ఇప్పుడే అడిగినాను ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఒక్క ఫ్యామిలీలో మూడు సీట్లు. నేను స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకోలేను. ఏమని, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినప్పుడు నేను ఎంపీగా ఉన్నాను. నాకు ఎంపీ సూట్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే నిలబడతానని నేను ఆలోచించలేదు. కానీ మీరు చూసినారు మొన్న రేవంత్ రెడ్డి గారు మా నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్లో పబ్లిక్గానే చెప్పినారు, అసలు వివేక్ గారు మా దగ్గరికి రాలేదు, నేనే పోయినా వివేక్ గారిని రాండి మీరు కాంగ్రెస్ పార్టీలో రావాలని చెప్పి వారే పబ్లిక్గా అనౌన్స్ చేసినారు. అప్పుడు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, అరే అక్కడ బలమైన క్యాండిడేట్ ఉన్నాడు టీఆర్ఎస్లో, నువ్వు నిలబడితేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అందు గురించి నీకు టికెట్ ఇస్తున్నామని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గెలిచాము. అది కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచినాము, 40 ఇయర్స్లో సెకండ్ టైం కాంగ్రెస్ చెన్నూరులో గెలిచారు. ఫస్ట్ టైం మా బ్రదర్ 2004లో, మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను గెలిచాను. అంటే ఇక్కడ ప్రజలు దీంట్లో కులము ఎంత ఉన్నా కానీ ఓన్లీ మాలాజు మాదిగాజు ఓటు వేయరు, అందరూ వేస్తారు. మా నాన్నగారి సర్వీసు, మా అన్నగారి సర్వీసు, నా సర్వీసు, మేము చేసిన సర్వీసు గుర్తించి మాకు గెలిపించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ కూడా మీరు 40 సంవత్సరాలు తీసుకుంటే కేవలం మేము ఉన్నప్పుడే ఆ సీటు కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చాలామంది అంటున్నారు మాదిగళ్ళకి ఎందుకు ఇవ్వలేదు పెద్దపల్లి, లాస్ట్ టైం ఇచ్చారు కదా, లాస్ట్ టైము ఇదే కాన్సెప్ట్ పైన ఇచ్చారు, గెలిచారా, ఓడిపోయినారు. సో దీంట్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని గెలుచుకుంటారు, ఎవరు గెలిపిస్తారు ప్రజలపైన ఉంటుంది. నీపైన నాపైన ఎవరో ఆలోచన ఉంది, వీనికి ఇవ్వద్దు టికెట్, వానికి ఇవ్వాలి టికెట్, దాంట్లో ఉండదు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలిపించాలో ఎవరు గెలిపించాలో. పార్టీలు ఏం డిసైడ్ చేస్తారు, అరే వీళ్ళకి ఇస్తే గెలిస్తే నేను సత్తాలో వస్తాను అనుకుంటారు. మీరు రేపు ఓడిపోతే సత్తాలో ఎట్లా వస్తుంది పార్టీ? సో ఇట్ ఈస్ ద పొలిటికల్ గేమ్. వీళ్ళు కూడా కేవలము వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి
వేరే వాళ్ళ మీద కించపరిస్తే హైలైట్ అవుతారని చెప్పి ఉట్టినే మా మీద క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వంశీ కూడా ఉన్నాడు. చాలామంది అన్నారు వంశీకి టికెట్ ఇవ్వద్దు అన్నారు. కానీ ఆ బెల్ట్లో మీరు చూసుకుంటే నార్త్ తెలంగాణ బెల్ట్లో పైన ఆదిలాబాద్ ఉంది, పక్కన నిజామాబాద్ ఉంది, కింద కరీంనగర్ ఉంది. అన్ని సీట్లలో బీజేపీ గెలిచింది ఎక్సెప్ట్ పెద్దపల్లి సెంట్రల్లో. అది ఎందుకు గెలిచింది? మా కాకా మనవడికి నిలబడ్డాడు. కాకా గుడ్ విల్ ఉంది ఆ ప్రాంతంలో, చాలామందికి సేవ చేసినారు, లబ్ధి పొంది. నేను కూడా లాస్ట్ టైం 2014లో ఎంపీగా ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎవ్రీ వీక్ 2 రోజులు నేను పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరిగేది, పబ్లిక్కి సర్వీస్ చేసినాను. పబ్లిక్ మాకు గౌరవం రికగ్నైజ్ చేసి అరే వీళ్ళు ఉంటేనే మా ప్రాంతానికి అభివృద్ధి మంచిగా అవుతుందని చెప్పి మాకు గెలిపించారు. సో మీరు ఇట్లా ఉట్టినే ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. ఉట్టినే పోయి చెప్పడము. ఇప్పుడు బెల్లంపల్లి ఉంది, బెల్లంపల్లిలో కూడా 40 సంవత్సరాలు ఫస్ట్ టైం కాంగ్రెస్, సెకండ్ టైం కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే మీరు కూడా ఆలోచించాలి, ఏ పొలిటికల్ పార్టీని కానీ ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సపోజింగ్ కాస్ట్ కాంబినేషన్లో అందరు కాస్ట్ని కూడా అడ్జస్ట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి ఇచ్చింది, థర్డ్ ఒక మాదిగాకి 2 మాలస్కి ఇచ్చింది. సార్ నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఉందనుకోండి, మా రాజ్యసభలో ఇంకో సీట్ ఇస్తారు, ఎస్సీస్కి ఇచ్చినప్పుడు ఇంకో సీట్ ఇస్తారు, అందరు హ్యాపీ ఉంటారు. కానీ దాంట్లో రెచ్చగొట్టి కమ్యూనిటీలో ఒక బ్యాడ్ ఫీలింగ్ తేవాలనుకొని మన లీడర్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే నాకైతే నిజంగానే ఏదైతే నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో అన్ని కమ్యూనిటీస్ని తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చదివినారా? చదవకుంటేనే మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇది చేస్తాం. అరే ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరైనా ఏమని అంటున్నారు? అరే మీరు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మేము వ్యతిరేకిస్తే ఆగుతుందా? కానీ ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వస్తుంది అంటున్నారు, కానీ ఈ మధ్యకాలంలో వర్గీకరణవాదులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈరోజు మీరు పార్లమెంట్లో చేసుకోరే అంటున్నారు, కానీ పార్లమెంట్లో చేస్తామన్నప్పుడు మీ తండ్రి గారు కూడా ఉన్నారు, మరి ఆయన ఆ రోజు అడ్డుకున్నారు, ఈరోజు మీరేమో పార్లమెంట్లో చేసుకోమంటున్నారు, ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. ఇదే ప్రాబ్లం ఉందండి. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్తూ 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 మాలలను కించపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మా నాన్నగారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కేటగరైజేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదు. ఓకే. 2009 నుంచి 2014 వరకు నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను. నేను ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టలేదు. మేము వ్యతిరేకించే ఛాన్సే రాలేదు, మేము చెయ్యము కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో మా నాన్నగారు ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టినారు. ఇద్దరికి కూడా సమానంగా చూడాలని చెప్పి ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టడం జరిగింది. అంటే మేము అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఉట్టినే మా మీద ఇప్పుడు ఇంత అబద్ధాలు చెప్తే ఇక దానికి మేము ఏం ఆన్సర్ చేయొచ్చు? అంటే అది కేవలం వర్గీకరణవాదులు కాకుండా ఈ మధ్యలో సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులు కూడా 1-2 సార్లు వాడినటువంటి పదం, అందుకే అడుగుతున్నా సార్. ఇక మేధావులు కూడా నేను మొన్న మీరు చూసినారు కోదండరామ్ గారు. కోదండరామ్ గారు ఏమన్నారు? అరే నేను జడ్జ్మెంట్ చదవలేదన్నారు. మళ్ళీ దాని తర్వాత ఎంపెరికల్ డేటా గురించి మాట్లాడన్నారు. మళ్ళీ దాని తర్వాత కేటగరైజేషన్ గురించి మాట్లాడినారు. సో నేనేమంటున్నాను మేధావులందరినీ కూడా, అరే మీరు మంచిగా చదవండి, చదివి నిజంగా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ గారు ఇది ఎస్సీస్ హోమోజీనియస్ ఎందుకు ఉండాలని చెప్పి ఆయన ఒక నోట్ రాశారు. ఏమని రాశారంటే పొలిటికల్ పార్టీస్ మాల మాదిగా ఉపకులాలందరినీ కూడా విడదీసి ఆడుకుంటారు, ఎస్సీస్ స్ట్రెంగ్త్ని వీక్ చేస్తారు, అందు గురించి వీళ్ళని హెటరోజీనియస్లో పెట్టొద్దు, వీళ్ళని హోమోజీనియస్లో పెట్టాలని చెప్పి ఆ రోజులలో వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమవుతుంది, కావాలని ఆ 6 జడ్జెస్ దీనికి కాదు హోమోజీనియస్ కాదు అని చెప్పి వీళ్ళు ఇందిరాసాని జడ్జిమెంట్ని వాడుకున్నారు. ఇందిరాసాని జడ్జిమెంట్ ఏముంది, బీసీస్కి ఎకనామిక్ కన్సిడరేషన్స్ పైన చెయ్యొచ్చు అని ఉంది. ఎస్సీస్ది ఎకనామిక్ కన్సిడరేషన్స్ కాదు, 3000 years ఆఫ్ కుల వివక్ష. అందరు కూడా నిజంగా చాలామంది కూడా అర్థం చేసుకోరు ఎస్సీస్కి ఎట్లా మెంటలీ డిస్టర్బ్ చేస్తారని. వాళ్ళను కించపరచడము, ఎస్సీస్ మీరు దళితులు
మీకు ఇది సరిగా రాదు, ఊరు బయట పెడతారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడొస్తుందండి దళితులకు? ఒక్కసారి రిజర్వేషన్ తర్వాత ఇప్పుడు క్రీమీ లేయర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎవరు? క్రీమీ లేయర్ గురించి ఒకసారి దళితుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం కావాలి? వారు ఎంత పెద్ద, మా నాన్నగారే ఉన్నారు, యూనియన్ మినిస్టర్ ఉండే, నేను కూడా ఎకనామికలీ స్ట్రాంగ్, నేను బిజినెస్ మ్యాను, కానీ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో మాట్లాడినప్పుడు దళితుడు అని చెప్తారు. అవును. సో ఈ దళితులకు ఈ మాట వాడుకొని వాళ్ళు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తక్కువ చేస్తారు. దానికి ఏమి కులం గురించి మాదిగానే ఉండదు. అది మాదిగలకు అట్లనే ఉంటుంది, మాలకు కూడా అట్లనే ఉంటుంది. సో యూ కెనాట్ క్రీమీ లేయర్లో 1 year 1 టైం ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి అంటే ఇక ఆ ఫ్యామిలీ ఫినిష్ అయిపోతుంది దాని తర్వాత. అది దాని గురించి ఎవరు మాట్లాడదు. ఈ మేధావులు అందరూ కూడా ఇన్ని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద మేధావులందరూ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో క్రీమీ లేయర్ గురించి లేదు. 3000 years ఆఫ్ కుల వివక్షలో ఎస్సీస్ ఉంటే వాళ్ళకు క్రీమీ లేయర్ వర్తిస్తుంది, కానీ దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా అదిగాక మాలలు ఎక్కడ ఎవరు దోచుకున్నారండి? ఆపర్చునిటీయే లేదు. ఇప్పుడు నేను ఓపెన్ మార్కెట్లో కాంపీట్ చేస్తాను, నేను ఎవరికి ఏ అన్యాయం లేదు, మా అందరికీ హెల్ప్ చేస్తాను. కానీ మీరు ఏదైతే బీజేపీ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందో ఆ బీజేపీ పార్టీలో ఎలక్ట్రల్ బాండ్స్ అంటే రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి వారు పార్టీని సపోర్ట్ చేస్తుంటే మీరు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని మమ్మల్ని ఎందుకు కించపరుస్తాం? వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడండి. ఎవరైతే నిజంగా దేశాన్ని దోచుకుంటున్నారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. అక్కడ దుబ్బిది కనబడట్లేదు. అది కనబడతలేదు. వాళ్ళతో దోస్తాన్ని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కదా, వాళ్ళందరూ దోస్తాన్ని చేస్తున్నారు, మమ్మల్ని ఏమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అది మానుకోవాలి. అది ఎవరికి కూడా లాభం లేదు. యాక్చువల్లీ మీరు మీ కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోండి, మేము మా కమ్యూనిటీని మేము స్ట్రాంగ్ చేసుకుంటాం. మీరు ఎందుకు ఏడుస్తారండి మా మీద? ఏడ్చేది అవసరం లేదు ఎవరికి కూడా. కానీ కమ్యూనిటీ స్ట్రాంగ్ పేరుతో వివేక్ వెంకటస్వామి గారు మంత్రి పదవి కోసమే కమ్యూనిటీని వాడుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇప్పటికి చాలామంది చాలాసార్లు వాడినమాట. మరి ఇవ్వండి, అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమని? వివేకు ఆస్తుల కోసం పార్టీలు మారుస్తారు, మంత్రి కోసం కొట్లాడతారు. అందరూ మర్చిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో 2013లో నాకు కూడా అవకాశం ఉండే. అప్పుడు మీకు తెలుసు, 2 మంత్రులు అన్నారు, సర్వే సత్యనారాయణ గారు, బలరాం నాయక్ గారు, తెలంగాణ నుంచి. నాకు కూడా అవకాశం ఉండే, కానీ నేను నిర్ణయం తీసుకున్నాను, తెలంగాణ వచ్చే వరకు పదవి ఏం అవసరం లేదని. నేను ఎప్పుడు కూడా మారినప్పుడు పదవి కోసం పోలేదు, ఇష్యూ పైన పోయాను. నేను టీఆర్ఎస్ పోయినప్పుడు కూడా తెలంగాణ కోసం పోయినాను, కానీ నాకు ఇక్కడ ఉంటే నాకు పదవి వచ్చేది కాంగ్రెస్లో, కానీ నేను దాని గురించి పోలేదు. నేను ఎప్పుడు కూడా పదవి కోసం ఎప్పుడు కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు వారే అనౌన్స్ చేస్తారు. మొన్న మా నాన్నగారు బర్త్డే సెలబ్రేషన్స్ ఏం అనౌన్స్ చేస్తారు? అరే మా కమిట్మెంట్ ఉంది, మంత్రి పదవి ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి అని మా కమిట్మెంట్ ఉంది, మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేదు అది. సో ఇప్పుడు ఈరోజు నాకు కొట్లాడేది అవసరం లేదు, ఎందుకంటే నా స్ట్రెంగ్త్ ఉన్నది. నేను మా కాన్స్టిట్యున్సీలో ప్రజలలో మాకు మంచి పేరు ఉన్నది, మేము ప్రజల కోసం కొట్లాడతాము. అందు గురించి మా గెలిపించడం జరిగింది. లేకుంటే ఎవరు గెలిపిస్తారండి? ఇవాళ రేపు మీరు తెలుసు, అందరు మర్చిపోతుంటారు, లెగసీ కూడా ఉండదు, అందరు తొందరగా మర్చిపోతారు. కానీ ప్రజలు ఈరోజు కూడా గుర్తించుకుంటున్నారు అంటే కేవలము మా ప్రజల సేవ చేసినందుకు వాళ్ళు గుర్తించుకుంటారు. నాకు ఆ స్ట్రెంగ్త్ అన్నమాట, దానిపైన నేను వర్క్ చేస్తాను. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారిండు అనే కామెంట్కి మీరు ఇచ్చే రిప్లై ఏంటి సార్? మరి ఇప్పుడే చెప్పిన ఈడీ రేడ్ అయింది. ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి పోయినా కానీ ఏ పార్టీ అయినా నాకు ఏమైనా లాభం చేసిందా? ఇప్పుడు తెలిసిపోతుంది కదా. వివేక్ పోయినాడు, ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఈ పని చేయించుకున్నాడు, మీరు అంటున్నారు ఆస్తులు ఇది చేయించుకున్నాడు, ఎక్కడన్నా చేయించుకున్నది ఉంటే నేను సరెండర్ చేసేస్తాను. ఓకే, వారికి ఎవరైతే నిరూపిస్తారో వాళ్ళకి సరెండర్, హ్యాండ్ ఓవర్. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోలేదు, గవర్నమెంట్ నుంచి ఎక్కువ బెనిఫిట్స్
100 రూపాయలు వచ్చేదానికి ఆర్బిట్రేషన్ పెట్టుకొని దానికి 1000 రూపాయలు, ఎక్కడ కూడా నేను గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజ్ ఎక్కడ కూడా తీసుకోలేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అప్పుడు అందరికి ఇచ్చినట్టు జాయింట్ వెంచర్ ఉండే ఏపీఐడిసి నుంచి, నాతో ఏపీఐడిసి జాయింట్ వెంచర్ పెట్టింది. నేను వారి రిక్వైర్మెంట్ ప్రకారంగా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేస్తారు, నేను కొనుక్కున్నాను యాజ్ పర్ రూల్. ఓకే, ఎక్కడ కూడా అక్కడ కూడా ప్రభుత్వం నష్టపోలేదు, బెనిఫిట్ అయినరు. ప్రీమియంతో కొన్నాను నేను. సో ఏదైతే వీళ్ళు రాజకీయంగా నన్ను తట్టుకోలేక నా మీద ఏదో ఒకటి విమర్శలు చేయాలని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి చెప్పడానికి నా మీద. కానీ నిరూపిస్తే నేను రాసి ఇచ్చేస్తాను. ఓకే ఓకే, ఈ విమర్శలకు సంబంధించిన విషయంలో మరో ప్రశ్న సార్. అంటే కొంతమంది మీ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్లో అంటే ఇక్కడ అగ్రకులం మనం వాడుకోవచ్చు, అగ్రకుల నాయకులు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీ కుటుంబ సభ్యులతో సహా అందరి మీద కామెంట్లు చేస్తూ మీ మీద విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు? లేదంటే ఏంటి అసలు ఆ రాజకీయ వాతావరణం, ఎందుకు వాళ్ళు అట్లా మీ మీద చెడు ప్రచారం చేయాల్సిన పరిస్థితి? కొందరు సైకోలు ఉంటారండి, సైకోలకు కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసుకున్నారు కదా. కొందరు సైకోలకు కుల పిచ్చిళ్ళు ఉంటాయి, వాళ్ళు ఓర్చుకోలేరు. ఎవరైనా వీకర్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంటే ఓర్చుకోలేరు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఒక వ్యక్తి అయితే అరే వీళ్ళకి ఏం లేదు, ఓడిపోతారు వీళ్ళు. మొన్న ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఈ కుటుంబం, గడ్డం కుటుంబం, వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఎవరు గెలవలేరు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు ఉట్టినే వీళ్ళు వచ్చిపోతుంటారని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ ఇది ప్లేట్ పల్చండి అంటే ఒక కక్షతోని ఎట్లనైనా వీళ్ళని కించపరిచించాలి, వీళ్ళు ఏది చేసినా చేయకున్నా వీళ్ళని విమర్శించాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నట్టు చేస్తుంటారు. దాన్ని మనం ఏం చెప్పలేము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళేమో నా మీద అంటున్నారు ఈ ఒకటే ఫ్యామిలీ నుంచి, అరే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో 4 ఉన్నారు, వారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఇంకా వియంకుడు 4 ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. నేషనల్ లెవెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సన్ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. రెడ్డిలలో ఉన్నారు, మన కేసీఆర్ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ ఉండే, వాళ్ళ మీద ఎవరు మాట్లాడతలేరు. ఖాళీ గడ్డం వెంకటస్వామి గారి గురించి మాట్లాడండి. అరే మేము ప్రజలకు సేవ చేస్తున్నందుకు ప్రజలు మాకు గెలిపిస్తున్నారు, మీరందరూ ఎందుకు? నిజంగా మాకు విలువ లేదు, ప్రజలలో మాకు ఆదరణ లేదు, పార్టీలే మాకు ఇవ్వరు టికెట్. ఓడిపోయేటోళ్ళకి ఎందుకు ఇస్తారండి? ఓడిపోయేటోళ్ళకి టికెట్ ఇచ్చారు, మేము వెంకటస్వామి గారికి ఇస్తున్నాము, అప్పుడు మంచి పని చేస్తారని ఇచ్చినారనుకోండి, ఓడిపోయిన తర్వాత పార్టీ పవర్లో రాదు. అయితే ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ప్రజలలో ఉంటారో వారికి పొలిటికల్ పార్టీస్ టికెట్స్ ఇస్తారు, గెలిపించుకుంటారు. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా చోట్ల కూడా ప్రజలకు ఏం కాన్ఫిడెన్స్ ఉంది. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మా ఫాదర్ ఎలక్షన్ ఏజెంట్, వారు మంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత మా ఫాదర్ రిటైర్ అయ్యేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే పాలిటిక్స్లో. నేను నా బిజినెస్ నడుస్తుంది, ఐ వాజ్ హ్యాపీ. కానీ ప్రజలందరూ వచ్చేయమన్నారు, సార్ మీ నాన్నగారు రిటైర్ అవుతున్నారు, మీరు రావాలి ఎంపీగా, మీరు వస్తేనే మాకు కంటిన్యూటీ ఉంటుంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మీరు మా కోసం పని చేస్తారని. నేను కూడా ఎంపీగా నేను ఎవరికి కూడా చేయని పని నేను చేశాను. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్, కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేశాను హైదరాబాద్ టు బెల్లంపల్లి విదిన్ 100 daysలో. తర్వాత ఎన్ని స్టాప్స్, రైల్వే స్టాప్స్ పెద్దపల్లిలో 2 ఓవర్ బ్రిడ్జెస్ కట్టించాను. అంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి టాప్ మోస్ట్ ఎంపీస్లో నేను ఒక్కడిని ఉన్నాను. అంటే ప్రజలు కూడా గుర్తిస్తారు, నిజంగానే వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వస్తున్నారా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా, మాకేమైనా సమస్యలు ఉంటే వింటారా, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయండి పొలిటీషియన్ లైఫ్లో. కొందరు ఉంటారు గెలవరు, కేవలం ఉండి ప్రెస్లో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి విమర్శలు చేసే ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎట్లనో వీళ్ళని విమర్శిస్తే వాళ్ళ రేటింగ్స్ పెరుగుతాయని చెప్పి విమర్శిస్తుంటారు. నేను కేర్ చేయను యాక్చువల్లీ. ఇలాంటి వాళ్ళు చాలా విమర్శల్లో ఇంకో విమర్శ కూడా ఉంది సార్ మీ మీద. విమర్శ ఏంటిదే ఇన్ని విమర్శలు
ఇప్పుడు కొంతమంది ప్రెస్సుల్లో ఉండి మిమ్మల్ని విమర్శ చేస్తున్నట్టుగా మీ గురించి చెప్పుకోవడం కోసమే మీరు మీడియా పెట్టుకున్నారు, మాకు మీడియా లేదండి, మా గురించి చెప్పడానికి మా ఉద్యమాన్ని చూపించడానికి మీడియా లేదు, కానీ వాళ్ళకి పెద్ద పెద్ద మీడియాలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక్క విషయం అందరూ కూడా గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో నేను ఎంపీగా ఉన్నాను. అప్పుడు అన్ని ఛానల్స్ ఆంధ్ర ఛానల్స్ ఉండే, ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమంని సరిగా చూపించలేదు. అప్పుడు టీ న్యూస్ ఉండే, కానీ నాకు అనిపించింది ఒక బలమైన ఛానల్ పెడితే మన సమస్యలు అందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి నేను అప్పుడు ఆ రోజులలో V6 ఛానల్ని స్థాపించడం జరిగింది. ఎందుకు స్థాపించాము? ప్రజల సమస్యలు చూపించడానికి, ప్రజల కోసము నేను ఆ ఛానల్ని అంకితం చేశాను. నాకు చాలామంది చెప్పినారు, నువ్వు బ్యాంక్రప్ట్ అయిపోతావు మీడియా బిజినెస్లో వస్తే, ఎవరు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి పెట్టి సక్సెస్ఫుల్ అవుతారని అనుకోదు, బ్యాంక్రప్ట్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండమని చాలామంది నాకు పెట్టొద్దని చెప్పి అడ్వైజ్ ఇచ్చారు. కానీ నాకు ఆ రోజులలో కూడా నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనకేం తిరగను, డెఫినెట్లీ ముందుకు వెళ్తానని చెప్పి ఆ రోజులలో పెట్టడం జరిగింది. తెలంగాణ కోసం నేను పెట్టాను. ఈ రోజు కూడా మా ఛానల్ ప్రజల సమస్యలు, మేము ప్రజల సమస్యల కోసం నేను ఎక్కడ కూడా మా ఛానల్లో ఇంటర్ఫేర్ గాను. నేను నా వ్యతిరేకంగా కూడా చాలాసార్లు చూపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా ఛానల్లోనే నాకు మీద వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చూపిస్తారు. చాలాసార్లు నేను అజిటేషన్ చేస్తున్నా, నా ఫోటో బెటర్ కానీ వేరే వాళ్ళ ఫోటో పెడతాను. సో దాంట్లో మనము ఈ మీడియా హౌస్ ఇది కేవలము ప్రజల కోసం, ఏది మేలు కావాలి ప్రజల కోసం అని మేము నడిపిస్తాము. దీంట్లో ఎక్కడ కూడా ఈ ఫేవరెటిజం ఉండదు. సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ షో ఇట్. ఈ వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నేతకానులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం మీ ప్రాంతం సార్. నేతకాని కులం వాళ్ళు మాతోనే ఉన్నారని చెప్పేసి వర్గీకరణవాదులు చెప్తా ఉన్నారు. నేతకాని వాళ్ళు ఈరోజు అంటే ఆ నేతకానికి రావాల్సినటువంటి టికెట్లు కూడా రాకుండా చేసిర్రు కాబట్టి వాళ్ళు మాతోనే ఉన్నారు, వాళ్ళు వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా మీ నియోజకవర్గంలో అంటే వంశీ గారు కానీ అంటే మీరు కానీ మీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది, మీరు చూసారు, వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేతకాని వాళ్ళ ఆ నాయకుల యొక్క పరిస్థితి ఏంది, వారు ఎవరితో ఉన్నట్టు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కొందరు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్లో ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ పార్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళు పొలిటికల్ నిర్ణయం తీసుకుంటారు. కొందరు ఉన్నారు గెలిచారు కానీ మళ్ళీ టికెట్ రాలేదు, వాళ్ళు ఒక ఇంకో వైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ రావడము టికెట్ రాకపోవడము మా రోల్ ఏం లేదు దాంట్లో. మేము కేవలం ప్రత్యేకంగా నేతగానీసు మా నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి ఎవరు కొట్లాడతారు, వాళ్ళ గురించి ఎవరు పనులు చేస్తారు. నేను గెలిచినప్పుడు నేను మాట ఇచ్చాను, నేను నేతగాని ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా చేయాలి, మీరు ఆల్రెడీ 1 year అయిపోయింది అంటే నేను డావోస్ పోయి వచ్చిన తర్వాత డెఫినెట్లీ మాట ఇస్తున్నాను అని నేతకానీలో ఎవరైతే నాతో వచ్చారో వాళ్ళకు ఆయన మాట ఇచ్చాను. అర్థమైందా? ఇప్పుడు నేను చెన్నూరు టౌన్ ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు నేతకాని. వారికి మొన్న నేను 10 గుంటల భూమి కేటాయించి వాళ్ళకు నిధులు ఇచ్చి మంచి హాల్ చేసుకోండి, మీరు కూడా మీటింగ్లు పెట్టుకోవచ్చు, వెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు అని ఎవరు చేయలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, కానీ నేను చేస్తున్నాను. ఓన్లీ బికాజ్ వాళ్ళ ప్రేమ మా పైన ఉంది, వాళ్ళకి తెలుసు మేము వాళ్ళ కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే కొందరు పోతున్నారో బీజేపీ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి గ్రూప్ అయిపోయినారు. సో వాళ్ళు కలుసుకొని పనిచేస్తారు. దాంట్లో ప్రజలకు కూడా తెలుసు, నేతకానీలందరూ కూడా వాళ్ళు అంబేద్కరైట్స్. ఓకే, అంబేద్కర్ పైన వాళ్ళందరూ కూడా గౌరవం ఉంది. ఇప్పుడు కొందరేమో అంబేద్కర్నే తిడుతున్నారండి. అంబేద్కర్ లేకుంటే రిజర్వేషన్స్ ఎక్కడ ఉంటుండే, అంబేద్కర్ లేకుంటే ఈ స్థాయికి ఇంతమంది ఎక్కడ వస్తుండే, వాళ్ళందరూ మర్చిపోతున్నారు. ఆ రోజులలో కూడా ఇంత కుల వివక్ష ఉన్నప్పుడు పాపం అంబేద్కర్ గారు గట్టిగా నిలబడి అందరు దళితుల పైన, అప్పుడు ఏం మాదిగా ఏం లేకుండే, అందరు దళితుల కోసమే కొట్లాడి దళిత హక్కులు కల్పించిన వారు అంబేద్కర్. వాళ్ళని తిడితే ఎట్టనండి. అందుకోసానికి నేతకానీలు చాలా అప్సెట్ ఉన్నారు, మా అంబేద్కర్ని మీరు ఎట్లా తిడతానని. తో ఇది ఒక షో, ప్రెస్లో చూపించుకోవడము మాట్లాడడము అదొకటి నడుస్తుంటుంది. అది ఇవాళ రేపు ఒక పెద్ద డ్రామా అయిపోయింది. డ్రామా చూపించుకుంటున్నారు.
కానీ మనం కూడా గమనించాలి, ఎన్నిసార్లు ఎలక్షన్లో నిలబడినప్పుడు డిపాజిట్లు పోతున్నాయి, మళ్ళీ మేమే లీడర్లు అంటారు కొందరు. సో గెలవాలి, ప్రజలతో ఉండాలి. ప్రజలు మనము స్వార్థం కోసం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లీడర్ కాడండి. మరి ఇప్పుడు అదే నడుస్తుంది. సో ఈ ఏదైతే ఉద్యమం ఉందో అందరు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, వీకర్ సెక్షన్స్ అందరు కూడా ఒకటి తాటిపైన ఉండాలి. అప్పుడే మనం హక్కుల కోసం ఎక్కువ కొట్లాడవచ్చు. మన ఏదైతే నిజంగా ఆశ్చర్యపడమైన విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే. నా దగ్గర ఒక రోడ్డు 4.5 crores ఎస్సీ సప్లాన్ అని చెప్పి ఒక జనరల్ రోడ్ వేయించడం జరిగింది. నేను దాన్ని ఒప్పుకోలేదు. అరే నా నియోజకవర్గంలో ఆ 4.5 crores ఎస్సీ కాలనీకి పోవాలి, మీరు ఎట్లా జనరల్ రోడ్ వేస్తారని నేను ఆపినాను. అంటే ఇలాంటి విషయాలు అవును, ఎక్కడైతే నిధులు ఎస్సీ సప్లాన్లో ఎస్సీ కాలనీస్కి రావటం లేదు. కానీ ఎవరు కొట్లాడుతున్నారు? ఎవరు కొట్లాడటం లేదు, ఎందుకంటే దే ఆర్ బిజీ విత్ దిస్. లాస్ట్ టైం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తీసుకుపోయారు. కానీ అందరు కలిసి ఉంటే మన ఏదైతే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్లో ఉందో, ఏదైతే ఉపకులాలు వీక్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఎక్కువ వారికి ట్రైనింగ్ చెప్పాలి. నేను ఒక విషయం చెప్తానండి. ఒక విషయంలో ఒక ఉపకులం గురించి నేను పోయి మాట్లాడడం జరిగింది ఒక వ్యక్తితో. అరే మీరు కొంచెం చేయండి అంటే, లేదు సార్ మేము ఇప్పుడే కాదు, వాళ్ళు ఇప్పుడే మంచి క్యాండిడేట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ తీసుకున్నాం. అంటే అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా రాష్ట్రాలపైన ఉంటుంది. సో మనము దాన్ని ప్రోత్సహించే అవసరం ఉన్నది. సో నేను అదే కోరుతున్నాను. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందరు కలిసి ఉంటే కమ్యూనిటీకి డెఫినెట్లీ లాభం పొందేలాగా మనం అందరం కలిసి పనిచేసుకోవాలి. చివరి ప్రశ్న సార్, తెలంగాణలో 30 లక్షల పైగా ఉన్నారు మాలలు అంటున్నారు, ఆంధ్రాలోనేమో 70 లక్షల పైగా, అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈ మాలలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీరే పెద్ద దిక్కు అనే వార్తలు, అంటే దాదాపుగా అందరూ అదే మాట అంటున్నారు. వివేక్ వెంకటస్వామి గారు అనే పేరు పోతుంది. అంటే రానున్న రోజుల్లో ఏమన్నా దీన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ ఏదైనా రాజకీయ పార్టీ లాంటివి ఏమన్నా ఆలోచన చేసేటువంటి అవకాశం? నాకు అదంతా ఏం లేదండి. నాకు కేవలము నాకు అనిపించింది, నేను దీంట్లో కూడా ఎప్పుడు కులం గురించి ఆలోచన ఏదైతే ఉందో ఎస్సీస్ పైకి రావాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. కానీ మనము కులాన్ని వాడుకోవాలని చెప్పి మనము ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పాను, కేవలము మాలను తిడుతున్నారని చెప్పి నేను రావడం జరిగింది. మాలను కాపాడుకునే బాధ్యత కూడా మా అందరి పైన. వెంకటస్వామి గారు చాలా దళితుల కోసం పనిచేశారు. తిట్టేటప్పుడు నాకు కూడా అనిపించింది, చలో మనం కూడా మన కమ్యూనిటీని సేవ్ చేసుకోవాలి, లేకుండా అందరు కూడా ఇట్లనే తిడుతూ ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అదొకటే అన్నమాట. ఈ తిట్టడం ఏదైతే చేస్తున్నారో దీన్ని వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎంత తిట్టినా తిట్టుకొని, కానీ మాలలందరూ ఐక్యంగా అయిపోయినారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ స్ట్రగల్. సో వాళ్ళను ఎప్పుడు కూడా నేను నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఆ సింహ గర్జనలో వాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళు పైసలు పెట్టుకొని మీటింగ్కి వచ్చి సక్సెస్ చేసి మేమందరం కూడా కమ్యూనిటీ కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో అదొక గొప్ప విషయము. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద కమ్యూనిటీ ఫర్ దిస్ సపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో హాట్ టాపిక్గా మారినటువంటి ఈ వివేక్ వెంకటస్వామి గారి ఇంటర్వ్యూ, అంటే మనకు చాలా సందర్భాల్లో అడిగేటువంటి ప్రయత్నం చేశాం, కానీ మాలల సింహగర్జన తర్వాత చేస్తేనే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి ఆగడం జరిగింది. ఏది ఏమైనా ఆయన చెప్తున్నది క్లియర్గా కాకా వెంకటస్వామి గారు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాని మీద మేము అంటే దాని మీద నిలబడడం కోసం ప్రయత్నం చేసాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మాలల్ని వాడుకోవడమో ఇంకోరి మీద విషం కక్కడమో ఇంకేది కాదు. అందరం ఐక్యంగా ఉండి మనకు రావాల్సిన వాటాను మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఇంకా మంత్రి పదవులు కానీ మిగతా అన్ని రాజ్యసభ సీట్లతో సహా మన వాటా మనం ఇంకా పెంచుకునే విధానంగా ప్రయత్నం చేయాలి. అవసరమైతే రిజర్వేషన్ల శాతాన్ని కూడా పంచుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈరోజు పార్లమెంట్లో
చట్టం చేసి తప్పకుండా చేసుకుంటే మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదు. కేవలం మాలలు మనువాదులు అన్నటువంటి మాట ఏదైతుందో అది నన్ను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఆ మనువాదులం కాదు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు ఇది చేస్తూ ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి కోసమో వాడుకోవడం కోసమో ఈ అన్ని చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దయచేసి దీనికి సంబంధించిన విషయంలో ఎవరన్నా మీ యొక్క అభిప్రాయాలు ఉండేదంటే